పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 34 నుండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్న ప్రజలందరి గురించి మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు వారు. యెరూషలేమా యెరూషలేమా ఎన్నిసార్లు పిలిచాడండి? ఒకసారి చెప్తే సరిపోద్ది కదా. యేసుక్రీస్తు వారు ఒక్కసారి చెప్తే సరిపోద్ది కదా. రెండుసార్లు ఎందుకు చెప్పాడు? రెండోసారి యేసుక్రీస్తు చెప్పాడంటే ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థం. బైబిల్లో మనం చదివినట్లయితే రెండోసారి మరలా చెప్పాడంటే దేవుడు, యెరూషలేమా యెరూషలేమా అన్నాడు. మార్తమనేమన్నాడు చెప్పండి? మార్తా అన్నాడా? మార్తా మార్తా ఎందుకన్నాడు? ప్రమాదంలో పడబోతున్నావు నువ్వు, జాగ్రత్తగా ఉండు. లోక సంబంధమైన పనుల్లో కాదు నువ్వు ఉండవలసింది, ఆత్మ సంబంధమైన పనిలో ఉండాలి. లోక మార్గంలో కాదు నువ్వు ఉండవలసింది, క్రీస్తు మార్గంలో ఉండాలి. పాపములో కాదు నువ్వు బ్రతకవలసింది, పరిశుద్ధతలో బ్రతకాలి అని దేవుడు చాలామందిని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టు చంపుదానా. ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఏమైనా అర్థమైందండి? దేవుడేంటి ప్రవక్తలను యెరూషలేము పంపడం ఏంటి? యెరూషలేములో ఉన్న ప్రజలు ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపడం ఏంటి? దేవుడు ప్రవక్తలను యెరూషలేము ఎందుకు పంపాడంటే యెరూషలేములో ఉన్న ప్రజలు పాడైపోయారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు, లోకం అనే సముద్రంలో కలిసిపోయారు. ఎప్పుడు మునిగిపోతారో తెలదు. అందుకనే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి, నిజదేవుని విడిచిపెట్టి లోక సంబంధంగా తిరుగుతూ, లోక సంబంధంలో ఉన్న వాటిని పూజిస్తూ నిజదేవుణ్ణి మర్చిపోయి పాపములో, లోకంలో బ్రతుకుతున్న రోజులై దేవుడు వారిని చూసి వారిపై కనికరం చూపి, ఎవరిపై అండి? పాపములో, లోకంలో బ్రతుకుతున్న వారిపై కనికరం చూపి. ఎవరైనా పాపంలో బ్రతికితే వారిపై నీ కనికరం చూపిస్తావా? ఎవరైనా లోకంలో పాడైపోతుంటే, అపవిత్రంగా బతుకుతుంటే, అక్రమంగా బతుకుతుంటే, వారి శరీరాన్ని వాడు పాడు చేసుకుంటూ బ్రతుకుతుంటే మనం చూసి చూడనట్టు అలా ఊరుకుంటాం, మనకు బాధ ఉండదు. వాడు ఎలా పోతే నాకెందుకు, వాడు అలా జీవిస్తే నాకెందుకు. దేవుని ఆత్మ మనలో పనిచేస్తుందంటారు. ఆలోచించండి. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు మీ నిమిత్తమునకు మరలా ప్రసవ వేదన కలుగుతుందన్నాడు. దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి, దేవుని ఆత్మ ప్రభావంతో మండుతున్న ఒక వ్యక్తి, ఆకాశ మండలమందున్న జ్యోతిలో ప్రకాశిస్తున్న ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? గలతీ సంఘం గురించి, క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ నిమిత్తము నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందన్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తులు, దేవుని ఆత్మ ప్రభావంతో మండుతున్న వ్యక్తులు, దేవుని ఆత్మ ఆవేశం కలిగిన వ్యక్తులు, ఒక వ్యక్తి పాపంలో ఉంటే ఆ వ్యక్తి కొరకు కన్నీరు కారుస్తారు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తారు, ఆ వ్యక్తి కొరకు విజ్ఞాపన చేస్తారు, ఆ వ్యక్తి కొరకు ఉపవాసం చేస్తారు. ఈ లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? నీ భర్త పాపంలో ఉంటే నువ్వు కన్నీరు కార్చలేకపోతున్నావంటే, ప్రభువు పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండలేకపోతున్నావంటే,
ఆయన చిత్తానుసారంగా జీవించలేకపోతున్నావంటే దేవుని ఆత్మ నీలో ఎక్కడ పనిచేస్తుందే? దేవుని ఆత్మ ప్రభావంతో ఎలా మండుతున్నావు నువ్వు ఆలోచించు. దేవుని ఆత్మ ప్రభావంతో మండితే నీ భర్త మారే వరకు ప్రభువు పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ ఏడుస్తూనే ఉంటాం. నీ భర్తకు మారు మనసు రాకపోతే కారణం ఏంటంటే ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చేదేది నువ్వు? అసలు నీకు మారు మనసేది? నీ జీవితం కొరకు నువ్వు ఏడ్చేదేది? నువ్వు ఏ ఆత్మ ప్రభావంతో ఉన్నావు? నువ్వు దేవుని ఆత్మ ప్రభావంతో మండుతున్నావా? ప్రకాశిస్తున్నావా? పాపములో ఉన్న వారిని దేవుడు చూసి కనికరపడి వారి యందు జాలిపడి వారు అలా బ్రతికితే నాశనానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారని దేవుడు తన ప్రవక్తలను పిలుచుకుని తన ప్రవక్తలను ఏర్పరచుకుని యెరూషలేములోకి పంపించాడంట. ఇంతగా ప్రవక్త అంటే ఎవరో? ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? ప్రవక్త అంటే అద్భుతములు చేసేవాడు అనుకుంటాం మనం. ప్రవక్త అంటే ఆశ్చర్య కార్యములు చేసేవాడు ప్రవక్త అంటాం. ప్రవక్త అంటే ఆకాశం నుండి అగ్ని దింపేవాడు ప్రవక్త అంటాం. ప్రవక్త అంటే చనిపోయిన వారిని సహితము బ్రతికించగలిగిన వాడే ప్రవక్త అంటాం మనం. అంతవరకే మనకు తెలుసు. చాలామంది కొంతమంది సేవకులు వారి పేరు ముందు ప్రవక్త అని పెట్టుకుంటారు. ప్రవక్త అంటే ఇప్పుడు చెప్పినవన్నవే కాదు. ప్రవక్త అంటే ఒక వ్యక్తి నాశనంలో జోగుతున్నప్పుడు, ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతున్నప్పుడు, ఒక వ్యక్తి నాశనకరమైన గుంటలో కూరుకుపోతున్నప్పుడు ఆ వ్యక్తిని రక్షించాలని, ఆ వ్యక్తిని కాపాడాలని, ఆ వ్యక్తిని పాపంలోంచి పరిశుద్ధ మార్గంలోకి నడిపించాలని, ఆ వ్యక్తిని చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావాలని, ఆ వ్యక్తిని సాతాను సంబంధంగా ఉన్న వ్యక్తిని దేవుని సంబంధంగా చేయడానికే ప్రభువు పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన కన్నీరుతో ప్రభువు పాదాలు తడుపుతూ ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ ప్రభువు పాదాలు తడుపుతూ ఆ వ్యక్తి కొరకు దివారాత్రులు విజ్ఞాపన చేస్తూ ఆ వ్యక్తి కొరకు ఎనీ టైం ఏడ్చేవాడే ప్రవక్త. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ప్రవక్తని పెట్టుకుంటున్నారు, ఆ పని చేస్తున్నారా? వారి సంఘంలో వారే లోక సంబంధంగా తిరుగుతుంటే నీకు ఎందుకు వచ్చిన బిరుదది? ఎవరో ఏదో అనుకుంటారని దీన్ని మర్చిపోతే నాలో వాక్య సంపూర్ణత ఏముంటుంది? అందుకని అన్నీ చెప్తాను. ప్రేమ మాటలు చెప్తాను, గద్దించే మాటలు చెప్తాను, దేవుని కోపం గురించి చెప్తాను, దేవుని జాలిగల మనసు గురించి చెప్తాను, ఆయన కనికరము గురించి చెప్తాను, ఆయన దయాహృదయం గురించి చెప్తాను, ఆయన కోపం గురించి కూడా చెప్తాను. బైబిల్ చెప్తుంది కాబట్టి అలాంటి ప్రవక్తనే ఇశ్రాయేలు ప్రజలు పాపంలో నాశనానికి జోగుతుంటే, పాడైపోతుంటే, నిజదేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తుంటే, విగ్రహాల వైపు తిరుగుతుంటే యేసు దేవుడు తట్టుకోలేక బాధపడి ప్రవక్తను పిలుచుకొని ప్రవక్తలను ఏర్పరచుకొని వారి క్షేమం కొరకు మీరు వారి కొరకు ప్రార్థించండి, వారికి ఈ మాటలు చెప్పండి అని ప్రవక్తలను పంపిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యెరూషలేములో ఉన్న ప్రజలు ఏం చేశారు చెప్పండి? ప్రవక్తలను ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేస్తున్నారంట. సరే అండి, దేవుడు ఇంకో ప్రవక్తను పంపిస్తున్నాడు, అతన్ని కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. ఇంకో ప్రవక్తను పంపిస్తున్నాడు, అతన్ని కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. అసలు రాళ్ళతో కొట్టి ఎందుకు చంపుతున్నారంటే వారికి మంచి ఎక్కుతలేదు బుర్రకే. వారు మంచిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు మంచి మాటలు చెప్తే మీలో ఎంతమందికి ఎక్కింది? బుర్రకి ఎంతమంది ఎక్కించుకుంటారో? యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? ఆలోచించండి. యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టు చంపుదానా. నీకు దేవుడు మంచి చేయాలని చూస్తే దేవునికే వ్యతిరేకంగా బ్రతుకుతావా? దేవుడు నిన్ను కాపాడాలని చూస్తే దేవుడు హృదయాన్ని బాధపరుస్తావా? యేసు నిన్ను రక్షించాలని చూస్తే, నిన్ను కాపాడాలని చూస్తే యేసునే సిలువ వేస్తావా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసునే పదే నీ మాటతో, చూపుతో, ఆలోచనలతో ఆయన మరలా సిలువ వేస్తావా? ప్రవక్తలను చంపుతుంటే యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి కన్నీరు కార్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. యెరూషలేమును చూసి కన్నీరు కార్చాడు యేసుక్రీస్తు వారు.
ప్రవక్తలను పంపితే చంపేస్తున్నారు. మంచి చెప్పిన వాళ్ళు బ్రతకనివ్వట్లేదు. మన ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక అతను చంపేశారు సువార్త చేస్తుండగా. సువార్త చేస్తుండగా ఒక వ్యక్తిని గన్తో కాల్చేశారండి. ఎంత బాధ అనిపించింది నాకు. కానీ ఆ వ్యక్తి చాలా ధన్యుడు. సువార్త ప్రకటిస్తుండగా హతసాక్షి అయిపోయాడు. దేవుని సింహాసనం మీద ఆయన ఒళ్ళో కూర్చుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా అలాంటి మరణం కావాలని కోరుకోవాలి మనం. అలాంటి మరణాన్ని కావాలని కోరుకోవాలి. అది చూసిన తర్వాత నాకు అలాంటి మరణమే కావాలి ప్రభు అనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దాన్ని మించిన మరణం ఇంకేమైనా ఉందా చెప్పండి? ఎంత గొప్ప మరణం అది. ఈరోజు ప్రపంచాన్ని చూడండి మీరు. దేవుడి మాటలు చెప్పినా, మంచి మాటలు చెప్పినా, మంచి చెప్పిన వాళ్ళు బ్రతకనివ్వట్లేదు. ప్రవక్తలను చంపేస్తున్నారు. యేసుక్రీస్తు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఆయన అంటున్నాడు, కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లలను ఎలాగూ చేర్చుకుంటుందో అలాగుననే ఎన్నో మారులు ఎంత బాగుందన్నమాట. గుండె బద్దలైపోద్ది నిజంగా. ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, మీరు వల్లకపోతురని యేసయ్య ఏడుస్తున్నాడు. ఎన్నిసార్లు వాక్యం విన్నా మనుషులు లోబడరా? ఎన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించినా వారి స్థితిగతులను మార్చుకోరా? ఎన్నిసార్లు దేవుడు ప్రేమపూర్వకంగా బుచ్చగించి చెప్పినా వారి మనసులు మార్చుకోరే? ఆలోచించండి. బైబిల్ ఏమంటుంది తెలుసా? తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చునని ఉంది. నా ప్రవర్తన విషయంలో ఎప్పుడు నేను జాగ్రత్త కలిగి మసలుకుంటూ ఉంటాను, ఆలోచించుకుంటూ ఉంటాను. నా ప్రవర్తనకు సరిగా ఉందా లేదా, నా ప్రవర్తనలో నేను బాగున్నాను లేదని నా దేవుని పాదపీఠ మీద సాగిలపడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన పాదాల పట్టుకుని అడుగుతూ ఉంటాను. నేను సరిగా ఉన్నానా? నీ చిత్తానుసారంగా జీవిస్తున్నానా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నానా? నా ప్రవర్తన నీ దృష్టి ఎదుటి సరి అయినదిగా ఉందా? నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమైనా ఉందా? ప్రతిరోజు ఇదే అభ్యాసం నాదే కాదు, మీరు అలా చేసుకుంటే మీరు చాలా శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా దేవుని కొరకు మహిమకరంగా బ్రతకగలరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ అభ్యాసం మీలో లేకపోతే, ఆ అభ్యాసం అనేది మీలో లేకపోతే, మీ ప్రవర్తన మీరు కనిపెట్టుకోకపోతే ప్రతిరోజు మీరు దేవుని కొరకు బ్రతకలేరు, మీరు దేవుని కొరకు జీవించలేరు. మీ వల్ల కాదది. మన ప్రవర్తన మనం కనిపెట్టుకోవాలి. మన ప్రవర్తన మనం గమనించుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, సమాజం మన పట్ల ఏమనుకుంటుంది, దేవుడు నా పట్ల ఏమనుకుంటున్నాడో, దేవుడు నా పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు నన్ను ఎలా హెచ్చించబోతున్నాడు, దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు తన పనికే నేను ఎలా వాడుకోబోతున్నాడు, అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు నన్ను ఎలా చేసుకోబోతున్నాడో అనే ఆలోచనలు కలిగి మనం జీవించినట్లయితే, ఆ విషయం గురించి ప్రభు పాదాల యొద్ద పడి ప్రార్థించినట్లయితే దేవుడి రెక్కల చోట నువ్వు భద్రంగా ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుని రెక్కల నీడలోకి వెళ్ళిపోవాలి. ఆయన రెక్కల నీడలో మనకే సురక్షిత ఉంది బైబిల్లో. నీ రెక్కల చోటున నేను దాగుకుంటాను అన్నాడు దావీదు గారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని రెక్కల చోటున మనం ఉంటే ఈ లోకంలో ఏదైనా మనం కదిలించగలదా? ఆలోచించండి. అందుకనే యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టు చంపుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును అలాగుననే ఎన్నో మారులు. దేవుడు ఎన్నిసార్లు గద్దించాలి? ఎన్నిసార్లు గద్దించిన వినకపోతే ఏమవుద్ది? సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఏముంది? మొదటి వాక్యంలో, ఎన్నిసార్లు గద్దించినా లోపడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ఎన్నిసార్లు గద్దించిన లోపడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. బైబిల్లో ఈ వాక్యాలు కూడా ఉన్నాయి అంటే ఈ వాక్యాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వాక్యాలే బాగా ఎక్కువ ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి. యెరూషలేమును చూసి ఏడ్చి యేసయ్య ఎన్నిసార్లు చెప్పాడో సమాధాన సంగతులు, ఎన్నిసార్లు చెప్పాడో వినలేదు. తర్వాత ఏమైందో కూడా చెప్తాను. యేసుక్రీస్తు వారు ఎందుకు ఏడ్చాడో కూడా చెప్తాను. ఎన్నో మార్లు చేర్చుకోవాలని అనుకుంటే వారు రాలేదు. తర్వాత ఏమైంది తెలుసండి?
మన జీవితంలో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చెప్పింది చేయలేదు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందో, మనకు చెప్పింది మనకు చేయకపోయినా వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు కాదు మనం, మనకు అదే పరిస్థితి వస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైటస్ అనే రాజు తన సైన్యాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని చెరపట్టి ఇశ్రాయేలు మందిరాన్ని కూలగొట్టి ఇశ్రాయేలు యొక్క కట్టడాలని రాతి మీద రాయి లేకుండా సర్వనాశనం చేశాడు. అసలు అది మందిరమా అంటే ఎవరికి వైనం దొరకదు. అంత అపురూపమైన అందమైన మందిరాన్ని సర్వనాశనం చేశాడు టైటస్ అనే రాజు. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నాడు, శిష్యులు అడిగారు, ఈ కట్టడాలు అలాంటి, ఈ మందిరం ఎంత గొప్పగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, రాయి మీద రాతి మీద రాతి కూడా ఉండని పరిస్థితి ఈ మందిరానికి వస్తుందని చెప్పాడు. అప్పుడు శిష్యులకి అర్థం అవ్వలేదు, ఇశ్రాయేలు ప్రజలకే యెరూషలేములో ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు ముందు చెప్పారు, భవిష్యత్ కాలం తెలుసు కాబట్టి నీకు దేవుడు ముందు చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నీ భవిష్యత్తు ఆయనకి తెలుసు కాబట్టి రాతి మీద రాయి ఉండని పరిస్థితి వస్తుంది ఈ మందిరానికంటే. టైటస్ అనే రాజు వచ్చి ఆ యెరూషలేము మందిరాన్ని రాతి మీద రాయి లేకుండా పడగొట్టేశాడంటే, సర్వనాశనం చేశాడంటే ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. అందుకనే యేసుక్రీస్తు వారు ఏడ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు నీ గురించి ఏడుస్తున్నాడు, మనందరి గురించి ఏడుస్తున్నాడు. యేసుక్రీస్తుని ఏడిపించే స్థితిలోనే ప్రతిరోజు మన జీవితం ఉంటే అది నీది ఒక జీవితమేనా అడుగుతున్నాడు దేవుడు. యేసయ్యని ఏడిపించే జీవితం ఇదైతే అది ఒక జీవితమేనా? యేసయ్యను బాధ పెట్టేదే నీ జీవితం అయితే అది నీది ఒక జీవితమేనా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. లోకం వైపు వెళ్ళకండి, సాతాను యొద్దకు వెళ్ళకండి, పాపము యొద్దకు వెళ్ళకండి, అపవిత్రత యొద్దకు వెళ్ళకండి. అవి మిమ్మల్ని నాశనం చేసేస్తాయి, అవి మిమ్మల్ని పాడు చేస్తాయి, అవి మిమ్మల్ని నిత్య నరకానికి పంపిస్తాయి. కాబట్టి ప్రయాసంతో భారంతో ఉన్నారా, నా వైపు చూడండి, నా యొద్దకు రండి, చీకట్లోంచి నా యొద్దకు రండి. యేసు వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు వైపు చూసినప్పుడే వెలుగు కలుగుతుంది. నీ తట్టు తిరుగగా వెలుగు కలుగును, ముఖములందు సిగ్గు కానరాకపోవును. నీ తట్టు తిరుగగా వెలుగు కలుగును, ముఖములందు సిగ్గు కానరాకపోవును. నీ ముఖ దర్శనమి నాకు విజయమిచ్చును, నీ హస్తమే నన్ను రక్షించును. నీ ముఖ దర్శనమి నాకు విజయమిచ్చును, నీ హస్తమే నన్ను రక్షించును. నీ హస్తమే నన్ను రక్షించును. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. స్తోత్రం. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఇలా పాడుకుంటూ ఉంటారు, ఇలా పాడుకుంటూ ఉంటారు, ఇలాగ ఆనందిస్తూ ఉంటారు. నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా, నీ ఆత్మ ప్రభావం నాకు కావాలయ్యా, నీ తేజో మహిమ నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధత నాకు కావాలయ్యా, నీ ప్రార్థనా జీవితం నాకు కావాలయ్యా.
నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన ఎలాగున్నాయో అలాంటి జీవితం నాకు కావాలయ్యా అని యేసు కొరకు ఆరాటపడుతూ ఉంటారు. యేసు కొరకు ఆరాటపడుతూ ఉంటారు. యేసును చూడాలని, యేసును కనుగొనాలని, యేసు ప్రభావాన్ని పొందుకోవాలని ప్రతి దినము ఆయన వైపు చూస్తారు. ఆలోచించండి ఒకసారి. అందుకని ఆయన రెక్కల నీడలోకి మనం వెళ్ళాలి. ప్రపంచ పరిస్థితులు ఏమీ బాగులేవు అసలు. ఎవరికి క్షేమం అంటే సిక్స్ ప్యాక్ ఉన్నవాడికి క్షేమం కాదు, లక్షల కోట్ల ఆస్తి ఉన్నవాడికి క్షేమం కాదు, కొన్ని వేల లక్షల ఎకరాలు ఉన్నవాడికి క్షేమం కాదు, కొంతమంది రక్షక పట్టుకుని నెట్టుకున్నవాడికి క్షేమం కాదు. ఎవరికి క్షేమం అంటే లోకంలో యేసు రెక్కల నీడలో ఎవడుంటాడో వాడే క్షేమంగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు డబ్బు ఉందని నీకు క్షేమం రాదో, నీకు ఆస్తిపాస్తులోనే నీకు క్షేమం రాదో, నీకు గొప్ప సైన్యం ఉందని నీకు క్షేమం రాదో, నీకు క్షేమం కావాలంటే నీవు యేసు రెక్కల నీడలోకి వస్తేనే. నా ఆశ్రయదుర్గము నీవే, నా కోట నీవే, నీ రెక్కల చోటును నేను దాగుకుంటాను, నీ రెక్కల చోటున నాకు ఆశ్రయం ఉంది, నీ రెక్కల చోటున నేను నెమ్మది దొరుకుతుంది అన్నాడు భక్తుడు. ఎక్కడ లోకంలో ఎక్కడ దొరుకుతుంది నెమ్మది? లోకంలో ఎక్కడ దొరుకుతుంది సంతృప్తి? లోకంలో ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? దేవుని రెక్కల నీడలో నీవు ఉంటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే, దేవుని ఆత్మ ప్రభావంతో మండితే, దేవుని కొరకు ఒక అగ్నిలాగా నువ్వు మండితే, అప్పుడే నీకు రక్షణ, అప్పుడే నీకు సంతోషం, అప్పుడే నీకు సమాధానం, అప్పుడే నీకు నిత్య జీవం, అప్పుడే నీకు నిత్య మహిమ, అప్పుడే నీకు జీవ కిరీటం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైంది యెరూషలేము పరిస్థితి? యెరూషలేము పరిస్థితి ఏమైంది చెప్పండి. అందుకనే దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టకూడదు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనండి. మీరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము గ్రహించరన్నాడు. ఆలోచించండి. మనం వింటున్నాం, గ్రహించగలుగుతున్నామా? ఎందుకు గ్రహించలేకపోతారంటే మీ హృదయము మందముగా ఉంది, మీ హృదయము క్రువ్వు పట్టేసింది అంటాడు ఒక చోట. హృదయానికి ఏం పట్టింది? క్రువ్వు పట్టిందంట. హృదయానికి గర్వం, హృదయానికి అహంకారం, హృదయానికి పొగరు. ఈ మాటలు ప్రతి వారం విన్నాయా? మీరు వినుట మట్టుకు విందురు కానీ ఎంత మాత్రము గ్రహించరు. ఎందుకంటే మీ హృదయము క్రొవ్వు పట్టిందన్నాడు, మీ హృదయము గర్వంతో నిండిపోయిందన్నాడు, మీ హృదయం అహంకారంతో నిండిపోయిందన్నాడు. అందుకనే మనం ఎన్ని చెప్పినా వింటాం కానీ వదిలిపెట్టేస్తాం, చూస్తాం కానీ గ్రహించాం. ఆలోచించండి ఒకసారి. ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు? ఎంతమంది వారం వారం వాక్యాలు వింటున్నారు? ఎంతమంది మారుతున్నారు? నీ భక్తిలో నీకు కావాల్సింది సీనియారిటీ కాదు, నీ భక్తిలో నీకు కావాల్సింది సిన్సియారిటీ, హానెస్ట్ కావాలి, నిజాయితీ కావాలి. నీకు 30 సంవత్సరాల సీనియారిటీ అవసరం లేదు, నీకు 40 సంవత్సరాల సీనియారిటీ అన్నో వ్యర్థం. అది మేము పుట్టుకతోనే క్రైస్తవులు అంటారు కొంతమంది. ఎలా క్రైస్తవులు? ఏ క్రైస్తవులు? పుట్టుకతోనే క్రైస్తవులు. నీ సీనియారిటీ దేవుడు అడుగుతలేదు, నీ సిన్సియారిటీ అడుగుతున్నాడు దేవుడు. నీ భక్తిలో నిజాయితీ ఎంత ఉంది, నీ భక్తిలో యథార్థత ఎంత ఉంది, నీ భక్తిలో పరిశుద్ధత ఎంత ఉంది, నీ భక్తిలో నీతి ఎంత ఉంది, అది కావాలి దేవునికి. పుట్టుకతోనే క్రైస్తవుడు అయితే ఎవరికి కావాలి? నువ్వు నీ సీనియారిటీ ఎవరికి కావాలి? భక్తిలో సీనియారిటీ దేవుడు చూడడం. నీ సిన్సియర్గా దేవుని ప్రేమించాలి, నీ సిన్సియారిటీ చూస్తాడు. సిన్సియర్గా దేవుని ఎలా ప్రేమిస్తున్నావు, సిన్సియర్గా దేవుని ఎలా మొక్కుతున్నావు, అది చూస్తాడు దేవుడు. అందుకని యెరూషలేము ప్రజల మీదకే నాశనం వచ్చింది. యేసుక్రీస్తు వారు చెప్పినంతసేపు వినలేదు, ప్రవక్తలను పంపినంతసేపు వినలేదు, న్యాయాధిపతులను పంపినంతసేపు వినలేదు. యేసుక్రీస్తు స్వయంగా వచ్చి ఆయనే చెప్పాడు, వినలేదు. 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు, వాళ్ళతో కూడా చెప్పించారు, వినలేదు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రాజు వచ్చి యెరూషలేముని సర్వనాశనం చేశాడు.
యెరూషలేములో ఉన్న ప్రజల్ని భయక్రాంతులకు గురి చేశాడు. చాలా క్షోభ అనుభవించారు. అందుకనే రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, ఏమన్నాడు తెలుసా? 2వ అధ్యాయంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అన్నాడు. తెలుసండి మీకు? ఎంత బాగుంటుంది మాట. ప్రతిరోజు చదువుకుంటాను నేను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. గుండెలు బద్దలైపోతాయి ఆ మాటలో. అసలు అర్థమవుతా బైబిల్ చదివితే మీకు? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావంట. అసలు ఎవడైనా తనకు తాను ఉగ్రతను సమకూర్చుకుంటాడా? క్షేమాన్ని సమకూర్చుకుంటాడా? చెప్పండి, అందరూ చెప్పండి. ఉగ్రతను సమకూర్చుకున్నవాడు చరిత్రలో మీరు ఎవరన్నా చూసారా? మీకు కనపడరాళ్ళు. దేవుడికి ఒక్కడికే కనపడతారు. ఆమె బాగానుంది, ఆమె జీవితం అనుకుంటారు, అతని జీవితం బాగుంది అనుకుంటారు. కానీ అతను దేవుణ్ణి పట్టుకోక, దేవుణ్ణి వెతక, దేవుని వద్దకు రాక, తనకు తానే హృదయాన్ని కఠినం చేసుకుంటూ మారు మనసు లేక ఉగ్రతను సమకూర్చుకున్నాడు. మీకు మీరే ఉగ్రతను ఎవరు సమకూర్చుకున్నారా? యెరూషలేము ప్రజలు అలాగే ఉగ్రతను సమకూర్చుకున్నారు. వాళ్ళు ఏం సమకూర్చుకున్నారో? ఉగ్రతను సమకూర్చుకున్నారు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందంట. ప్రేరేపించిన నీ హృదయాన్ని ఏం చేసుకుంటున్నావు? నువ్వు కఠినపరుచుకుంటున్నావు. నీ హృదయం ఎలాగుందే? కురువు పట్టేసింది. నీ హృదయానికి ఏముందే? అహంకారం ఉంది. నీ హృదయానికి ఏముందే? గర్వం ఉంది. నీ హృదయానికి ఏముందే? అతిశయం ఉంది. అందుకనే దేవుడు ప్రేమించిన, ఆయన అనుగ్రహించిన నువ్వు మారు మనసు లేకుండా జీవిస్తున్నావు అంటే, నువ్వు బాప్తీసం లేకుండా జీవిస్తున్నావంటే ఎంత ధైర్యం నీకు, ఎన్ని గుండెలు నీకు అనాలి. మామూలుగా అయితే ఆలోచించండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుంటే నువ్వు లోకం తట్టు తిరిగి లోక ప్రేరేపణలు లొంగిపోయి, లోకాశలకు లొంగిపోయి, శరీరాశలకు లొంగిపోయి, శరీర దురాశలకు లోపడిపోయి, లోకమనే సముద్రంలో మునిగిపోతూ, దేవుడు ప్రేరేపించింది ఏమైనా నీ మనసుకు కానీ నీ హృదయానికి కానీ తాగుతుందా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అన్నాడు. కఠినత్వం కొంతమందికి రెక్లెస్ అనమాట. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత తినమంది అన్నాడు. చూసారా? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అంటే ఉగ్రత కావాలని రప్పించుకుంటున్నావు. నీ ఇంట్లోకి ఆశీర్వాదాలు కాదు, ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, ఉగ్రతను రప్పించుకుంటున్నావు. అది ఎక్కడో ఉంది, ఫోన్ చేసి మరీ రప్పించుకుంటున్నావు. మీకు అర్థం అవడానికి ఈ మాటలో అది నీకు అందనంత లెక్కలో ఉంది. ఫోన్ చేసి మరలా రప్పించుకుంటున్నావంటే అసలు నిన్నేమాలని చెప్పు. అందుకనే యెరూషలేము ప్రజలు నాశనానికి వెళ్ళిపోయారు. దేవుడు అంటారు ఇర్మియా గ్రంథంలో, ఇప్పుడు నిన్ను రక్షించేవాడు ఎవడో, నిన్ను కాపాడేవాడు ఎవడున్నాడు అంటాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో. ఆయన రక్షించకపోతే మనల్ని ఎవరో రక్షించలేరు, ఆయన కాపాడకపోతే మనల్ని ఎవరో కాపాడలేరండి బాబు. ఎవరో కాపాడలేరు. ఆలోచించండి ఒకసారి. మీలో బాప్తీసం అంటే దేవుడి ప్రేరేపణతో తీసుకోవాలి. దేవుడి ప్రేరేపణతో తీసుకోవాలంటే బాప్తీసం తీసుకోవట్లేదంటే దేవుడు ప్రేరేపణ లేదా నీకు? దేవునికి చెప్తా లేదా? లేకపోతే నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావా? నీ హృదయానికి గర్వం పట్టిందా? ప్రభువుని అడగను, ప్రభువా నాకు
నీ రక్తంలో కడగబడాలి, నీ ఆత్మను పొందుకోవాలి, నాకు మారు మనసు కావాలి, బాప్తిసం కావాలి, నీ కొరకు జీవించాలి, నీ కొరకు బ్రతకాలి. నా జీవం ఏపడదో నాకు తెలియదు, నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు, నా అంతం ఎట్లుందో నాకు తెలియదు, నేను ఎక్కడ మరణిస్తానో, ఎప్పుడు మరణిస్తానో, ఎలా మరణిస్తానో నాకు తెలియదు. నేను మరణించకముందే నీ రక్తంలో కడగబడాలి, నీ ఆత్మను పొందుకోవాలని దేవుడు ప్రేరేపణ నీకు ఉంటే నువ్వు తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేరేపణ దేవుడు ప్రేరేపించిన నువ్వు కఠినంగా ఉంటున్నావంటే, నీ హృదయం కఠినమైపోతుందంటే అసలు నీ జీవితం ఏమైపోద్దో ఆలోచించుకో. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకో. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? పాపం అంటే ఏంటో మీకు తెలుసండి? అందరికీ తెలుసా? పాపం అంటే ఏంటో అందరికీ తెలుసు కదా. పాపం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడు ఆ పాపంలోనూ బ్రతకడానికి ఎలా ఇష్టపడుతున్నావు? పాపం వల్ల వచ్చే జీతం మరణం అని కూడా నీకు తెలుసు, అయినా పాపంలో బ్రతకడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు? పాపం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడు మరి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు ఎందుకు రాలేకపోతున్నావు అంటే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరన్నాడు. అందుకనే యెరూషలేముని హెచ్చరించాడు. యెరూషలేములో ఉన్న ప్రజలకే చెప్పాడు దేవుడు, వినలేదు. వారి జీవితాలు పతనం అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. మన జీవితాలు అలా ఉండకూడదని, మనం ఆశీర్వదించబడాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, దేవుని బిడ్డలుగా ఉండాలని, దేవుడు ఆశీర్వదించిన కుటుంబంగా మనం ఉండాలని, దేవుడు ఆశీర్వదించిన బిడ్డలుగా మనం జీవించాలని, ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండాలని, ఆశీర్వాదానికి వారసురాలుగా మనం అందరం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా అని యెరూషలేము గురించి ఏడుస్తున్నాడు. నువ్వు దేవుని ప్రతిరోజు ఏడిపించే బిడ్డవైతే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకుని, నా హృదయం ఎలాగుంది, నా హృదయం క్రొవ్వు పట్టిందా, నా హృదయం మందముగా ఉందా, నా హృదయం గర్వంతో ఉందా, నా హృదయం అహంకారంతో ఉందా, అయ్యా నా హృదయాన్ని మార్చు. బండలాంటి నా హృదయాన్ని బద్దలు కొట్టి నీ వాక్యం ద్వారా నా హృదయాన్ని మార్చు. రాతి గుండెను తొలగించి మాంసపు హృదయాన్ని నాకు దయచేయి. నా హృదయంలో నీ వాక్యం ఉండాలి, నా హృదయంలో నీకు చోటు ఉండాలి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేపట్లుగా మనం జీవిద్దాం.